బ్రిటిష్ వారు దేశంలో ఆర్థిక సంపద దోచుకుపోతూ వారి సంస్కృతి మనవాళ్లపై రుద్దిపోయారని పూర్వపు భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. చదువును, ఉద్యోగాలను మాతృభాషతో అనుసంధానం చేసే దిశగా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుకు కదలాలని, అప్పుడే ఇంగ్లీష్ వ్యామోహం పోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఆచార్య తోమాటి దొనతిమ్మరాయ చౌదరి దొనప్ప శత జయంతి ఆయన 30వ వర్ధంతిని పురస్కరించుకొని నగరంలోని మొగల్రాజ్పురం పర్వతరేణి బ్రహ్మయ్య సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో విశిష్ట తెలుగు దిగ్దర్శనం పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ పుస్తక రూపకర్తలైన చెన్నపూరి తెలుగు అకాడమీ సభ్యులు తోమాటి సంజీవరావు, తిరునగరి భాస్కర్లకు పుస్తకంలోని వ్యాసాలు అందించిన రచయితలకు వెంకయ్య అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ అకాడమీ అధ్యక్షులు మలనేని రాజయ్య, తెలుగు సాహితీవేత్త డాక్టర్ సోరం శ్రీనివాసులు, గుమ్మ సాంబశివరావు సహా తెలుగు భాషాభిమానులు, సాహితీవేత్తలు పాల్గొన్నారు. మన జీవన విధానంలో మాతృభాష ఆయువు పట్టు వంటిదన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలుగు సాంప్రదాయాలను పునరుజ్జీవం చేయాలని పిలుపునిచ్చారు. తెలుగుకు సంబంధించిన కార్యక్రమాలు మనసుకు స్వాంతన అందిస్తాయన్న వెంకయ్యనాయుడు తెలుగు భాషకే తన తొలి ప్రాధాన్యతని తెలియజేశారు. జానపద సాహిత్యం మొదలుకొని తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి తదితర విభాగాల్లో దొనప్ప చేసిన కృషి మహోన్నతమైందన్నారు. సాహితీ సవ్యసాచిగా, సాహితీ కృషివలుడిగా పేరుగాంచిన దొనప్ప సంస్కృతాంధ్ర భాషల విద్వత్తు అనితర సాధ్యమైందన్నారు. తెలుగు వారికి తెలుగు రాకపోతే అతని మాట పడిపోయినట్లేనని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. గతంలో ప్రాచీన తెలుగు భాష విషయంలో దిశానిర్దేశం చేస్తూ వారు ప్రచురించిన తెలుగు భాషకు ప్రాచీన హోదా, విహంగ వీక్షణం, అదేవిధంగా విశిష్ట తెలుగు భాష, దాని పూర్వాపరాలు అనే పుస్తకాలు వారు అనేకం అందించారు. దాంతో పాటు తెలుగు భాషలో మెలకువలు, గాడి తప్పిన చదువులు, తెలుగు పద సోపానము, సతికిలబడ్డ తెలుగు భాష అంటే అనుసా, భారతదేశంలో తెలుగు స్థానం వంటి ఆలోచింపజేసే పుస్తకాలను వారు అందించారు. కందుకూరి వీరేశలింగం పంతులు గారి జీవితం గురించి పరిశోధనాత్మకంగా వారు ప్రచురించిన 5 పుస్తకాలు తలమానికంగా నిలిచాయి. అందరం గురజాడ వారిని, కందుకూరి వీరేశలింగం పంతులు గారిని, గిడుగు రామ్మూర్తి పంతులు గారిని తెలుగువారు ఎప్పుడూ జీవితంలో మర్చిపోకూడదు, స్మరించుకోవాలా. మన పిల్లలకు కూడా వాళ్ళ గురించి తెలియజెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ తెలుగు అకాడమీ పుస్తకాలన్నీ కూడా ప్రచురించింది. ఇప్పుడు విశిష్ట తెలుగు విజ్ఞాన స్రవంతుల గురించి వారు ప్రచురించిన ఈ పుస్తకం తెలుగు భాషను అభిమానించే ప్రతి ఒక్కరికి దిశా నిర్దేశనం, మార్గదర్శకం చేయగలదని నేను భావిస్తున్నాను. ప్రతి కుటుంబంలో ఒక మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దారన్న ముఖ్యమంత్రి ఆలోచనల్ని ఆచరణలోకి తీసుకొచ్చేందుకు ఏఐ ఫర్ ష్యూర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తమ ఉత్పత్తులను ఆధునిక సాంకేతికతతో గ్లోబల్ మార్కెట్లో అమ్మకాలు నిర్వహించుకుని ఆర్థిక ప్రగతి సాధించేందుకు అడుగులు ముందుకు వేయాలని పిలుపునిచ్చారు. నగరంలోని రైతు శిక్షణ కేంద్రంలో డిఆర్డీఏ, మెప్మా, యూసీడీ సంయుక్త ఆధ్వర్యంలో ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త ఏఐ ఫర్ ష్యూర్ కార్యక్రమాన్ని కలెక్టర్ డాక్టర్ జె లక్ష్మీసా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీసా మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాలో ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త విధానాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామని, ఇప్పటికే ఓ మంచి ఆలోచనను వ్యాపారంగా ఎలా మలుచుకోవాలి, అవసరమైన ఆర్థిక వనరులను ఎలా సమకూర్చుకోవాలి తదితర అంశాలపై మహిళా పారిశ్రామికవేత్తలతో బ్రాండింగ్, మార్కెటింగ్పై శిక్షణ ఇచ్చామన్నారు. ఫలితంగా దాదాపు 700 మంది స్వయం సహాయక సంఘాల మహిళలు కొత్త వ్యాపారాలు ప్రారంభించి లక్పతి దీదీలుగా ముందడుగు వేయటం జరుగుతోందన్నారు. ఇప్పుడు స్వయం సహాయక సంఘాల మహిళలు తమ ఉత్పత్తులను గ్లోబల్ మార్కెట్కు చేరువ చేసుకునేందుకు ఆధునిక సాంకేతికతను ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై ఏఐ నిపుణులతో 160 మంది స్వయం సహాయక సంఘాల మహిళా వ్యాపారవేత్తలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వివరించారు. ఏఐ ఫర్ షూర్ అనే కాన్సెప్ట్ ముందుకు వెళ్తున్నాము. ఈ ఏఐ ఫర్ షూర్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్ ద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఎంటర్ప్రెనర్స్ అనే కాన్సెప్ట్ ముందుకు వెళ్తున్నాము. దీనికి మనకు టెక్నికల్గా మనకు అసిస్ట్ చేయడానికి ఎన్ఐటి వరంగల్ నుంచి స్ఫూర్తి గారు మనతో ఉన్నారు. షీ ఈజ్ ఏఐ ఎక్స్పర్టు అండ్ మార్కెటింగ్, ఈ బ్రాండింగ్ ఎన్ని దాంట్లో చాలా చక్కగా ఎక్స్పర్టీస్ ఉంది. సో ఆవిడ రిక్వెస్ట్ చేస్తే ఎంతో బిజీ ఉన్నప్పటికీ ఆవిడ వచ్చి ఈరోజు మన జిల్లాలో ఉన్న విమెన్ ఎంటర్ప్రెనర్స్కి
ఈ డిజిటల్ మార్కెటింగ్ గురించి అలాగే ఏఐ యూటిలైజ్ చేసుకుంటూ ఎలాగ వాళ్ళు బిజినెస్ని వాళ్ళు గ్రోత్ చేసుకోవచ్చు అనే దాని మీద వర్క్షాప్ ఈరోజు చేయడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే ఇప్పుడు చాలామంది మన మహిళలు చాలా మంచి మంచి ఉత్పత్తి చేస్తున్నారు, మంచి మంచి పరిశ్రమలు ఉన్నాయి. వాళ్ళు ఇంట్లో పచ్చడి చేసే దగ్గర నుంచి ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్ చేసేంత వరకు, ఎకో ఫ్రెండ్లీ సోప్ చేసేంత వరకు ప్రతిదీ చేస్తున్నారు. కానీ ఇది పబ్లిసిటీకి మార్కెటింగ్ వస్తే ఇంకా ఎక్కడో కొంచెం లోపం ఉంది, ఇంకా షార్ట్ ఫాల్ ఉంది. ఎట్లా మార్కెట్ చేయాలని వాళ్ళకి తెలియకపోవచ్చు, సో లేదా తెలిసిన వాళ్ళు వాళ్ళకి అందుబాటులో ఉండకపోవచ్చు. సో ఇటువంటి గ్యాప్ వల్ల ఎంత మంచిగా ఉన్నా కూడా ప్రోడక్ట్ అది బయట మార్కెట్లో అంతా కనిపించట్లేదు. సో ఇప్పుడు ఈ డిజిటల్ యుగాన్ని వాడుకొని, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వారు ఎప్పుడు చెప్తుంటారు మనం ఇన్నోవేటివ్గా ఆలోచించాలి. ఎప్పుడు మనము క్రియేటివ్గా ఆలోచిస్తే కంపల్సరీగా పబ్లిక్కి మనం రీచ్ అవుతాము, మార్కెట్ పెరుగుతుందని చెప్తారు. సో ఈ నెల 9వ తేదీన ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వార్షిక స్నాతకోత్సవాలను తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్నట్లు ఉపకులపతి డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అధ్యక్షత వహిస్తారని చెప్పారు. కరోనా కారణంగా 2021-22 స్నాతకోత్సవాలు నిర్వహించలేకపోవడంతో ఈసారి 2 వార్షికోత్సవాలను కలిపి నిర్వహిస్తున్నామని ఉపకులపతి తెలిపారు. ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 27వ, 28వ వార్షిక స్నాతకోత్సవాలను ఈ నెల 9న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ పి చంద్రశేఖర్, రిజిస్ట్రార్ రాధికారెడ్డి తెలిపారు. విశ్వవిద్యాలయంలో నేడు నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అధ్యక్షత వహిస్తారని చెప్పారు. న్యూఢిల్లీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ చీఫ్ సర్జన్ యాదవ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని, ఆయనకు గవర్నర్ చేతుల మీదుగా గౌరవ డాక్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. కరోనా కారణంగా 2021-2022 స్నాతకోత్సవాలు నిర్వహించలేకపోవడంతో ఈసారి 2 వార్షికోత్సవాలను కలిపి నిర్వహిస్తున్నామని ఉపకులపతి తెలిపారు. 27వ స్నాతకోత్సవంలో 55 గోల్డ్ మెడల్స్, 17 సిల్వర్ మెడల్స్, 18 మందికి నగదు బహుమతులు అందజేయనున్నట్లు చెప్పారు. అదేవిధంగా 28వ స్నాతకోత్సవంలో 60 గోల్డ్ మెడల్స్, 24 సిల్వర్ మెడల్స్, 20 మందికి నగదు బహుమతులు అందించనున్నట్లు వెల్లడించారు. ఎంకరేజ్ ద రీసెర్చ్ అండ్ ఆల్సో పబ్లికేషన్స్. దానికోసం ఆల్ ద మెడికల్ కాలేజెస్ వీ వాంటెడ్ టు అప్గ్రేడ్ ది రీసెర్చ్ ఫెసిలిటీస్ అండ్ ఆల్సో we have instructed all the medical colleges to start the research committees so that we are having particularly in the government and all we are having a lot of load. So like we have seen the epidemic, what we have seen recently one village near Guntur. So like this I think we can encourage the people, those who want to work, and research kosam kuda grant almost 10 crores మనం రిలీజ్ చేయడం జరిగింది. యాజ్ అండ్ వెన్ ఇట్ ఈస్ దర్ విల్ ఇంక్రీజ్ ఇట్ అండ్ విల్ ఫండ్ ది రీసెర్చ్ కమిటీ. సో దిస్ ఈస్ ద థింగ్ దట్ వీ వాంటెడ్ టు ఇన్కల్కేట్ ఫ్రమ్ దిస్ ఇయర్ ఆన్వర్డ్స్. ద రీసెర్చ్ హ్యాస్ టు బి ఇంప్రూవ్డ్ అండ్ ఆల్సో స్పోర్ట్స్ ఆల్సో కూడా వీ హ్యావ్ గివెన్ రీసెంట్గా జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో వీ హ్యావ్ డన్ ఆల్మోస్ట్ 700-800 women students. They have participated in the games and regular cricket, this one also. And also this year particularly oka yearly once a cultural meet, that is from the NRI College of Guntur. They will be conducting a cultural meet where apart from the music and all yoga competition and also quiz also will be there. 27th and 28th అంటే 2021 బ్యాచ్ది, ఆ తర్వాత 2022 బ్యాచ్ స్టూడెంట్స్ యొక్క కాన్వకేషన్ని రేపు 9th జరుపుతున్నాం. సో కొన్ని గోల్డ్ మెడల్స్ ఉన్నాయి, సిల్వర్ మెడల్స్ ఉన్నాయి, వాటిల్లో కొన్ని క్యాష్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. సో 27th కాన్వకేషన్లో దాదాపుగా 53 స్టూడెంట్స్కి మెడల్స్ వచ్చాయి. వాటిల్లో 72 మెడల్స్ వాళ్ళకి ఇవ్వబోతున్నాం. సో 55 గోల్డ్ మెడల్స్, తర్వాత సిల్వర్ మెడల్స్ ఏమో 17 సిల్వర్ మెడల్స్, క్యాష్ ప్రైజెస్ 18 ఉన్నాయి. సో 53 స్టూడెంట్స్ ఇవి అందుకోబోతున్నారు. వాళ్ళందరూ కూడాను వాళ్ళ కన్సెంట్ ఇచ్చారు, అంటే ఇక్కడికి ఫిజికల్గా వాళ్ళు వచ్చి అవి గవర్నర్ గారి చేతుల మీదుగా అందుకోవడానికి వాళ్ళు కన్సెంట్ ఇచ్చారు. తర్వాత 28th కాన్వకేషన్ అంటే 2022 బ్యాచ్ వాళ్ళకి ఇస్తున్న మెడల్స్ ఇవి. ఇందులో 67 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి 84 మెడల్స్ ఇస్తున్నాము. సో వాటిలో గోల్డ్ మెడల్స్ 60 ఉన్నాయి, సిల్వర్ మెడల్స్ 24 ఉన్నాయి, ఆ తర్వాత క్యాష్ ప్రైజెస్ 20 ఉన్నాయి.
అమెరికా పెత్తందారీతనానికి ప్రధాని మోదీ లొంగుబాటును వామపక్ష పార్టీలు నిరసిస్తున్నాయని ఆ పార్టీ నేతలు తెలిపారు. ఏకపక్షంగా ప్రపంచ దేశాలను తన వైపు తిప్పుకోవాలని అమెరికా చూస్తోందని మండిపడ్డారు. ట్రంప్ విధించిన సుంకాల కారణంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగం కుదేలయ్యే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. భారత ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న టారిఫ్లను ఖండిస్తూ భారత ప్రయోజనాలను కాపాడాలని వామపక్ష పార్టీల నేతలు గాంధీనగర్ ధర్నా చౌక్లో నిరసన దీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ సహా పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ అమెరికా అన్ని దేశాలపై పెత్తనం చేయాలని చూస్తోందని విమర్శించారు. ఇష్టానుసారంగా విధించే ఈ విధమైన టారిఫ్లు అంగీకారయోగ్యం కావని స్పష్టం చేశారు. రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేస్తోందనే కారణంతో అమెరికా టారిఫ్లను పెంచడం సరికాదని అన్నారు. అమెరికా అనవసరమైన షరతులు పెట్టి భారత ప్రయోజనాలను దెబ్బతీస్తోందని, ముఖ్యంగా వ్యవసాయ రంగం ప్రమాదంలో పడుతుందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో కూడా ప్రధానమంత్రి మోడీ నిశ్శబ్దంగా ఉండడం దేశానికి నష్టం చేస్తుందని వారు విమర్శించారు. దేశ ప్రయోజనాలను కాపాడే దిశగా కేంద్ర ప్రభుత్వం దృఢమైన వైఖరిని అవలంబించి అమెరికా పెత్తనానికి తలొగ్గకుండా నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఒక్క కేంద్రం నుంచి ఇష్టానుసారం పెత్తనం చేస్తామంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెల్లదు. మొన్న జరిగినటువంటి షాంఘై సహకార కూటమి సమావేశం దాన్ని నిరూపించింది. అయినా సరే అమెరికాకి ఇంతవరకు బుద్ధి రావటం లేదు. మన మీద రష్యా దగ్గర ఆయిల్ కొంటున్నందుకు పనిష్మెంట్గా 20% మనకు పన్ను వేశారనంటే ఏ రకంగా మనం ఆలోచించాలో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, ఒకవైపు మన మోడీ ప్రభుత్వం అమెరికాకి సమాధానం చెప్పకుండా రెండో వైపున షాంఘై కూటమికి హాజరయ్యి దొడ్డిదారున తెర వెనుక చర్చలు సాగిస్తాం. భారతదేశ ప్రజలకు తెలియకుండా రహస్యంగా అమెరికాతో చర్చలు జరపాల్సిన అవసరం ఏమిటి? అమెరికా వాళ్ళు మన దేశానికి వ్యవసాయ దిగుమతులు, ఈ డైరీ ఉత్పత్తులు వీటన్నిటిని స్వేచ్ఛగా పన్ను లేకుండా దిగుమతి చేసుకోవాలి, అమెరికా నుంచి కొనాలని ఆయిల్ కొనాలని షరతులు పెడతా ఉంది. ఆల్రెడీ ఇప్పుడు పన్ను లేకుండా పత్తి దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం నిర్ణయించింది, అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడానికి. అంటే ఒక్కొక్కటి ప్రజలకు తెలియకుండానే రహస్యంగా మనకు అమెరికా నుండి పన్నులు లేకుండా వ్యవసాయ ఉత్పత్తులు, డైరీ ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటే మొత్తం వ్యవసాయ రంగం అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. ఈరోజు నిజంగా అందరూ కూడా ప్రపంచమంతా తనకు భయపడాలి, తన కనుసన్నల్లో నడుచుకోవాలి, తాను చెప్పినట్టు వినాలి, ఆయన ఎలాంటి టారిఫ్లు వేసినా సరే లొంగిపోవాలని చెప్పి ఇవాళ ఒక సామ్రాజ్యవాద దురహంకార కాంక్షతో ఆయన ఇవాళ ప్రపంచాన్ని బెదిరిస్తూ ఉన్నాడు. ఇండో పాకిస్తాన్ వార్ జరిగిన సందర్భంలో కూడా భారతదేశాన్ని కించపరిచే పద్ధతుల్లో ట్రంప్ గారు 1కి 4 సార్లు 40 సార్లు ఆయన స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. దురదృష్టం ఏమంటే 56 అంగుళాల ఛాతీ ఉందని చెప్పుకునే మన ప్రధాని నరేంద్ర మోడీ గంటన్నర సేపు పార్లమెంట్లో మాట్లాడినా ఒక్క మాట కూడా ట్రంప్ పేరు ఎత్తలేకపోయాడు. కనీసం ట్రంప్ పేరు ఎత్తడానికి కూడా జంకే ప్రధానమంత్రి ఈ దేశానికి ఉండడం చాలా విచారకరము. కాబట్టి ఇవాళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా కమ్యూనిస్టులు, కాంగ్రెస్, ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టాయి. గతం కంటే భిన్నంగా ఈ రోజున ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశం నుంచి దిగుమతులు చేసుకునేటటువంటి వాటిపైన 25 నుంచి 50% సుంకాన్ని పెంచడం వలన మన దేశంలో వచ్చేటటువంటి ఉత్పత్తులు అక్కడెవరు కూడా కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి లేకపోవటం వల్ల తద్వారా తిరిగి రావడంతో ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఆక్వా రైతులు, అలాగే రెడీమేడ్ వ్యాపారాలు చేసుకునేటువంటి వస్త్ర పరిశ్రమలు ఇవన్నీ కూడా నష్టపోయేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి తరుణంలో ఈ సుంకాన్ని పెంచడం వలన ఆర్థికంగా నష్టపోయేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ రెడీమేడ్ రంగం కుదేలైపోవడంతో ముఖ్యంగా కార్మికులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేటటువంటి పరిస్థితి. 50% సుంకము పెనాల్టీలు వేస్తున్నారు. ఎవరిచ్చారు ట్రంప్కి అధికారం? మన దేశాన్ని శాసించే అధికారం అమెరికాకో, ట్రంప్కో, సామ్రాజ్యవాదానికి ఎవరికీ లేదు. మీరు చెప్పినట్టు వ్యాపారం చేయాలా? మీరు అధిక రేట్లు పెట్టి ఆయిల్ అమ్మితే మేము కొనాలా? లేదు రష్యా లాంటి దేశాల్లో తక్కువ రేటు దొరికితే కొనడానికి వీల్లేదా? మీరెవరు శాసించడానికి? అందుకే ఇవాళ ఒకవైపున ఆయిల్,
ఇంకోవైపున ఆక్వా రంగం, రొయ్యలు, ఆటోమొబైలు, టెక్స్టైలు అన్నిటి మీద విపరీతంగా సుంకాలు వేస్తున్నారు. దీంతో మన ఎగుమతులన్నీ పడిపోతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు మూతపడుతున్నాయి. వ్యవసాయం దెబ్బతింటా ఉంది. ఆక్వా రైతులు దెబ్బతింటున్నారు. కార్మికులకు పనులు పోతున్నాయి. దీని అంతటికి అమెరికా దుర్మార్గంగా వ్యవహరిస్తారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన P4 పథకం కింద సెంట్రల్ నియోజకవర్గంలో పేదలకు ఆర్థిక సహాయం అందజేస్తున్నామని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమా అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపు 200 మందికి తోపుడు బండ్లు, టిఫిన్ బండ్లు, రజక సోదరులకు ఇస్త్రీ బండ్లు అందజేశామని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే సహాయంతో పాటు వ్యక్తిగత నిధులతో కూడా పేదలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. సత్యనారాయణపురం 33వ డివిజన్లో రజక సోదరులకు స్వయం ఉపాధి కోసం ఇస్త్రీ బండిని డివిజన్ టీడీపీ అధ్యక్షులు గార్లపాటి విజయ్ కుమార్తో కలిసి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2047 నాటికి పేదరికం లేని సమాజాన్ని నిర్మించడం లక్ష్యంగా పథకాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపు 200 మందికి తోపుడు బండ్లు, టిఫిన్ బండ్లు, రజక సోదరులకు ఇస్త్రీ బండ్లు అందజేశామని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే సహాయంతో పాటు వ్యక్తిగత నిధులతో కూడా పేదలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. 200 మంది చిరు వ్యాపారులకి అటు తోపుడు బళ్ళు ఇచ్చాం, అటు టిఫిన్ బళ్ళు ఇచ్చాం. అట్లాగే కుల వృత్తులు చేసుకునే మా రజక సోదరులకి ఈరోజు ఈ ఇస్త్రీ బళ్ళు కూడా ఇస్తూ ఉన్నాం. ఇది ఒక నిరంతర ప్రక్రియ. దేవుడు మాకు శక్తి కొలది, మాకు ఇచ్చిన శక్తి కొలది పేదవాళ్ళకి నిరంతరం అండగా ఉంటాం. ఇవన్నీ కూడా మా సొంత నిధులతో చేస్తూ ఉన్నాం. సొంత నిధులతో అంటే ప్రభుత్వం ఇచ్చేది ప్రభుత్వం ఇస్తుంది. సొంత నిధులతో చేస్తూ ఉన్నాం. ఇది కాకుండా డోనర్స్ని ఏదైతే వ్యాపార వర్గాలు కానీ, కాంట్రాక్టులు కానీ, లేదంటే హాస్పిటల్స్ కానీ వీళ్ళు కూడా P4లో మార్గదర్శులుగా వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాళ్ళ నుంచి కూడా సహాయం కోరుతా ఉన్నాం. అనంతరం గార్లపాటి విజయ్ కుమార్ మాట్లాడుతూ సత్యనారాయణపురం ప్రాంతంలో గత 45 ఏళ్లుగా నివసిస్తున్న రజక సోదరులకు ఇస్త్రీ బండి ఇవ్వటం జరిగిందన్నారు. P4లో భాగంగా అనేక మంది పేదలను ఆదుకునేందుకు ముందుకొస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు 45 ఇస్త్రీ పెట్టెలు, 6 తోపుడు బండ్లను పంపిణీ చేశామన్నారు. భవిష్యత్తులో మరింత మందికి అందిస్తామన్నారు. ఆయన ఈ P4లో చేరి నా పేరు చెప్పొద్దు, మీకు సహాయం చేస్తామని చెప్పి ముందుకు వచ్చి దీనికి ఖర్చైన 18,000 రూపాయలు అందజేయడం జరిగింది. ముందుగా దాతకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఏదైతే చెప్పిందో బీసీలకు వెన్నెముక లాంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు బీసీలకి, రజకులకి, అన్ని కులాల వారికి కూడా వెన్నెముకగా ఉంటూ రజక సోదరులకి డివిజన్లో 46 ఇస్త్రీ పెట్టెలు ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు నాలం కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పుట్లూరి కృష్ణప్రసాద్, తుమ్మలపెంట శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కూటమి నేతలు అధికారంలోకి రాకముందు విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి నేడు అధికారంలోకి వచ్చాక విద్యార్థులను పట్టించుకోకపోవడం దుర్మార్గమని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆరోపించారు. ప్రభుత్వ వైద్య కళాశాల PPP విధానం పేరిట ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కారం చేయాలని, అరెస్టు చేసిన SFI నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భారత విద్యార్థి ఫెడరేషన్ SFI ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ బెసెంట్ రోడ్ నుంచి ధర్నా చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ధర్నా చౌక్లో ఆందోళనకు దిగిన SFI నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల మాజీ ఎమ్మెల్సీ KS లక్ష్మణరావు, SFI నాయకులు ధర్నాకు హాజరయ్యారు. ఈ ధర్నాను ఉద్దేశించి KS లక్ష్మణరావు మాట్లాడుతూ లోకేష్ యువగళం పాదయాత్రలో మేం అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను పూర్తిగా చెల్లిస్తామని హామీ ఇచ్చారని, నేడు అధికారంలోకి వచ్చాక హామీలను కనీసం పట్టించుకోని పరిస్థితి నెలకొందని విమర్శించారు. 6,400 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. ఈ బకాయిలు చెల్లించకపోవటం వల్ల విద్యా సంస్థలు సర్టిఫికెట్లు ఇవ్వటం లేదని, ఉద్యోగాలు వచ్చినా సర్టిఫికెట్లు లేని కారణంగా విద్యార్థులు ఉద్యోగాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. జీవో నంబర్ 77 గత ప్రభుత్వం ఇచ్చిందని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలగిస్తామని చెప్పారని, నేటికి తొలగించలేదన్నారు. ఈ జీవో వల్ల వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారని చెప్పారు. కానీ విద్యారంగానికి సంబంధించినటువంటి ఏ సమస్య మీద కూడా ఆయన దృష్టి సారించడం లేదు. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం.
4 ప్రధానమైన అంశాలు చేయాలని ఈరోజు ఈ ధర్నా జరుగుతుంది. మొదటిది మెడికల్ కాలేజీలు, 10 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయాలని నిన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పీపీపీ అని చెప్పినప్పటికి కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీని తీసుకెళ్ళి మరి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేటటువంటి పరిస్థితి ఉంది. దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. రెండవది ఫీజు రీఎంబర్స్మెంట్. 6,400 కోట్లు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి. ఈ బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థుల సర్టిఫికేట్లని యాజమాన్యాలు నిలిపివేస్తున్నాయి. ఈ సర్టిఫికేట్లు లేక అనేక మంది ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కూడా విద్యార్థులు నష్టపోతున్నటువంటి పరిస్థితి. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు అవుతా ఉంది. విద్యార్థులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క సమస్య ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఎంత దౌర్భాగ్యం అంటే పీజీ అడ్మిషన్లు కూడా ప్రారంభించలేదు. ఇంక విద్యాశాఖ మంత్రిగా ఉండి ఏం ఉపయోగం అని నారా లోకేష్ని అడుగుతా ఉన్నాం. ఈరోజు 6,400 కోట్ల రూపాయలు ఫీజు రీంబర్స్మెంట్ ఇస్తామని చెప్పాడు, ఈ విడుదల చేస్తామని చెప్పాడు. ఏ ఒక్క రూపాయి కూడా 6,400 కోట్ల రూపాయలు విడుదల చేయలేదు ఈ సంవత్సరం కాలంలో. అట్లాగే జీవో నెంబర్ 77 రద్దు చేసి మొత్తం ఫీజు రీంబర్స్మెంట్ పీజీ విద్యార్థులందరికీ ఇస్తామని హామీ ఇచ్చాడు. కానీ ఆ సమస్య పరిష్కారం చేయలేదు. ఈరోజు మొన్న క్యాబినెట్లో ఎంత దుర్మార్గం అంటే నిస్సిగ్గుగా ఈ రాష్ట్రంలో 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నింటినీ ప్రైవేట్ వాళ్ళకి కట్ట చెప్తున్నామని క్యాబినెట్ నిర్ణయం చేయడం అంటే ఈ ప్రభుత్వాన్ని నడపడం, ఈ రాష్ట్రాన్ని నడపడం మాకు చేత కాదు అని ప్రకటించడమే. వన్ టౌన్ బ్రాహ్మణ వీధిలో గల శ్రీ వసంత మల్లికార్జున స్వామివార్ల దేవస్థానం చైర్మన్ గా పిళ్ళ సుదర్శన్ రావు చేత ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ప్రమాణ స్వీకారం చేయించారు. రాబోయే దసరా కృష్ణా పుష్కరాల్లో నగరానికి వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని నూతన కమిటీకి సూచించారు. కూటమి ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తూ ఆలయాలు, చర్చిలు, మస్జీదుల అభివృద్ధికి నిధులు కేటాయిస్తుందని చెప్పారు. విజయవాడ వన్ టౌన్ బ్రాహ్మణ వీధిలో గల శ్రీ వసంత మల్లికార్జున స్వామివార్ల దేవస్థానం ఆలయ చైర్మన్ పిళ్ళ సుదర్శన్ రావు ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ముఖ్య అతిథిగా పాల్గొని పిళ్ళ సుదర్శన్ రావుచే అలాగే కమిటీ సభ్యులచే ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా నూతన కమిటీని శివనాథ్ అభినందించారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ విజయవాడలో ప్రాచీన దేవాలయం బుద్ధువారి శివాలయం అని అన్నారు. గుడి అభివృద్ధి నూతన కమిటీ పాలుపంచుకోవాలని, అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. రాబోయే దసరా కృష్ణా పుష్కరాలలో నగరానికి వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని అన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని మాటలను గౌరవిస్తోందని చెప్పారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మతాలకు అతీతంగా సామరస్యంగా ఉంటారని చెప్పుకొచ్చారు. కృష్ణా పుష్కరాలు విజయవాడ ఉత్సవాల్లో ఎంతోమంది భక్తులు విజయవాడ నగరానికి వస్తారు. వారందరూ దర్శించుకునే విధంగా ఇక్కడ సౌకర్యాలు ఉండాలని కమిటీ వారిని కోరడం జరుగుతుంది. కమిటీ వారికి మరొక్కసారి కంగ్రాచులేషన్స్ తెలుపుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన సమయం నుంచి అన్ని కుల మతాలకు అతీతంగా అన్ని మతాలకు సంబంధించిన సంఘాలకి అభివృద్ధి చెందే విధంగా కమిటీలు వేయడం జరుగుతుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మనం చూస్తే చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే మతాలకు అతీతంగా అందరూ కూడా దేవస్థానాలు కానీ, మసీదుల్లో కానీ, చర్చిల్లో కానీ ప్రార్థనలు జరిపి మానవాళి అందరికీ కూడా శాంతి సందేశం ఇచ్చి అందరం కలిసి ఉండే విధంగా మనం చేస్తాం. చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఇదే విధంగా పశ్చిమ నియోజకవర్గంలో అన్ని మతాల వారు కూడా కలిసి వెళ్ళే విధంగా ఉండాలని కోరుకుంటూ అందరం కూడా అన్ని పండుగలు జరుపుకుంటా ముఖ్యంగా రేపు రాబోయే దసరాకి ముందు సిద్ధంగా ఉండాలని కమిటీ వారిని కోరుతాం. ఈ నెల 9వ తేదీన ఎరువుల బ్లాక్ మార్కెట్ పై అన్నదాత పోరు పేరిట విజయవాడలో నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ తెలియజేశారు. నగరంలోని గుణదల తన నివాసంలో ఎన్టీఆర్ జిల్లా 7 నియోజకవర్గాల రాష్ట్ర జిల్లా కమిటీ రైతు విభాగం నేతలు రైతులతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ నెల 9న నిర్వహించ తలపెట్టిన పోరుబాట కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన సంవత్సరం కాలంలో రైతాంగం అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. జగన్ హయాంలో రైతు భరోసా ద్వారా రైతులకు అండగా నిలిచామని, వారికి పంట నష్టం రాకుండా అనేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. కూటమి హయాంలో మద్దతు ధర, పంటల బీమా పథకం అమలు చేయకపోవడం, యూరియా సకాలంలో అందక అన్నదాతలు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని అవినాష్ విమర్శించారు. రైతులకు అండగా ఆర్డీఓ కార్యాలయాల్లో ఈ నెల 9వ తేదీన వినతి పత్రాలు అందజేస్తామన్నారు. అచ్చెన్నాయుడు రైతులను కించపరిచేలా మాట్లాడడం సరైన పద్ధతి కాదన్నారు. సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో రైతులకి కష్టం అనేది తెలియకుండా
ఇబ్బందులు అనేది రాకుండా రైతు భరోసా కానివ్వండి, ఆర్బీకే సెంటర్లు కానివ్వండి, వాటి ద్వారా రైతులకి ఎరువులు లేకపోతే ఇన్సూరెన్సులు చేపిస్తాం కానివ్వండి, ఎరువులు అందిస్తాం కానివ్వండి, రైతాంగానికి ఏ కష్టం వచ్చినా వాళ్ళ పంట కొనే విధంగా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మా ప్రభుత్వం పనిచేసింది. చంద్రబాబు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా ఆయన చిన్న చూపు చూసేది రైతాంగం మీదే, రైతుల మీదే. ఆ రోజు 99 నుంచి 2004 మధ్య గారా ప్రతి ఒక్కరిగా గుర్తుంది. ఆయన ఏమన్నారు? రైతాంగం దండగా ఈ రాష్ట్రానికి, వ్యవసాయం దండగా, వ్యవసాయం దండగా, వ్యవసాయం అనేది అక్కర్లేదు ఈ రాష్ట్రానికి. ఏదో ఐటీ కంపెనీలు, బిల్ గేట్స్ రావాలి, వీళ్ళు మాత్రమే కావాలి అని చెప్పని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఎప్పుడు అధికారంలోకి వచ్చినా 2014 నుంచి 19 మధ్య అలాగే ఉన్నారు. మళ్ళీ ఈరోజు 24 నుంచి అదే విధంగా ఈరోజు చంద్రబాబు గారు ప్రవర్తిస్తున్నారు. బాల గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో మొగల్రాజ్పురం వినాయక చవితి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. చలువ పందిరి ఏర్పాటు చేసి అందంగా అలంకరించిన వేదికపై భారీ గణనాథుని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణపయ్యను డబ్బులతో అలంకరించారు. ఉత్సవాల్లో భాగంగా నేడు వివిధ రకాల పుష్పాలతో స్వామివారికి పూజలు చేశారు. మొగల్రాజ్పురంలో వినాయక చవితి మహోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. బాల గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని గణనాథుని దర్శించుకున్నారు. ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా చలువ పందిరి ఏర్పాటు చేసి అందంగా అలంకరించిన వేదికపై భారీ విగ్రహంతో గణనాథుని ప్రతిష్ఠించారు. శ్రద్ధాభక్తులతో విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపయ్యను డబ్బులతో అలంకరించి శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఈరోజు ప్రత్యేకంగా వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని అలంకరించి పూజలు చేశారు. అనంతరం మహాపూజ నిర్వహించి ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. ప్రాంతంలోని యువత, బాలబాలికలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తుల శ్రద్ధ, నిర్వాహకుల కృషితో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సాయంత్రం నిమజ్జన కార్యక్రమంతో ఉత్సవాలు ముగియనున్నాయి. గవర్నర్పేట లెనిన్ సెంటర్లోని శ్రీ నాగ మానసాదేవి నాగ సాయిబాబా మందిరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల చివరి రోజైన నేడు స్వామివారి నిమజ్జన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు చేశారు. కోటి పుష్పాలతో విఘ్నేశ్వరుడిని ఘనంగా అర్చించారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీ నాగ మానసాదేవి మందిరం నిర్వాహకులు సుధాస్వామి ఆకాంక్షించారు. విజయవాడ గవర్నర్పేట లెనిన్ సెంటర్లోని శ్రీ నాగమానసాదేవి నాగసాయిబాబా మందిరంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయంలో విఘ్నేశ్వరుడికి ప్రతిరోజు విశేష పూజలు, హారతులిచ్చారు. భక్తులు ప్రతిరోజు ఆలయానికి విచ్చేసి వినాయకుడిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఉత్సవాల చివరి రోజైన నేడు నిమజ్జన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. నేడు విఘ్నేశ్వరుడికి కోటి పుష్పార్చన, రంగులతో విశేష అర్చనలు చేశారు. కోటి పుష్పార్చన కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. పుష్పార్చనలో స్వయంగా పాల్గొని స్వామివారికి పూలతో అర్చన చేశారు. నేడు నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మందిరం నిర్వాహకులు సుధాస్వామి మాట్లాడుతూ నాగసాయి బాబా మందిరంలో ప్రతి ఏటా వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. నేడు నిమజ్జన కార్యక్రమం, అన్న సమారాధన నిర్వహించామని చెప్పారు. విఘ్నేశ్వరుడికి కోటి పుష్పార్చన నిర్వహించినట్లు తెలిపారు. లోకంలో ఉన్న ప్రతి జీవకోటిని రక్షించాలని, రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో జీవించేలా గణనాథుడు వరాలిచ్చి అనుగ్రహించాలని, అనేక సమస్యలతో బాధపడుతున్న మానవుల విఘ్నాలు తొలగించి నూతన వెలుగులను ప్రసాదించాలని కోరారు. అత్యంత వైభవంగా ప్రతి ఏడాదిలాగే నాగసాయిబాబా మందిరంలో విశేషమైనటువంటి పూజలు నిర్వహించడం జరిగింది. ఈరోజు ఆ గణనాథుడిని, ఆ లంబోదరుని, ఏకదంతుడిని ఆశీస్సులు తీసుకొని నిమజ్జన కార్యక్రమం, అన్న సమారాధన మందిరంలో నిర్వహించడం జరిగింది. ఉదయం నుంచే భక్తులందరూ షిర్డీ నాగసాయిబాబా వారిని, నాగమానస అమ్మవారిని, గణనాథుడిని దర్శించుకొని కోరిన కోరికలు తీర్చుకొని ఇక్కడ కోటి పుష్పార్చన నిర్వహించాం. ఈరోజు
ఆ స్వామివారు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవకోటిని రక్షించాలని రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు అందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో దీవించేలాగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, జేఏసీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్లో రాష్ట్ర స్థాయి సమాలోచన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సంక్షేమం, అభివృద్ధి, రక్షణ, భూమి హక్కులు, విద్య, ఉపాధి, చట్టాల అమలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమానికి పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు, సామాజికవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ అంటరానితనం, కుల వివక్ష వంటి వాటిని నిర్మూలించేందుకు ప్రభుత్వాలు కఠినంగా పనిచేయాలని కోరారు. చట్టాలు ఉన్నప్పటికీ వాటి అమలు లోపిస్తోందని, కాబట్టి సమాజంలో సమానత్వం సాధించాలంటే చట్టాల అమలులో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం సిస్టమేటిక్గా సామాజిక న్యాయాన్ని తూట్లు పొడుస్తూ దాన్ని ఆ పునాదిని, రాజ్యాంగంలో ఉన్న పునాదిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజు రాజ్యాంగంలో స్వాతంత్ర పోరాట వారసత్వంగా ఏవైతే పెట్టాడో అన్నిటిని కూడా ధ్వంసం చేస్తున్నారు. ఈరోజు రిజర్వేషన్లు ప్రైవేట్ రంగంలో ఎలాగో లేవు, ప్రభుత్వ రంగంలో కూడా ఈరోజు కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ అంటూ అమలు చేయట్లేదు. పైగా ప్రైవేట్ రంగంలో ఉన్నవాళ్ళు కేంద్ర ప్రభుత్వ శాఖలు ఉద్యోగులుగా తీసుకుంటున్నారు. అలాగే సబ్ ప్లాన్ యాక్టు పూర్తిగా పోయింది. అటవీ సంరక్షణ చట్టం యాక్టు, విద్యా హక్కు చట్టం యాక్టు, సమాచార చట్టం ఒక్కొక్కటి మొత్తం కూడా అన్నీ కూడా ధ్వంసం చేసుకుంటూ ఈరోజు ఏకపక్ష నియంతృత్వంగా నిరంకుశంగా పరిపాలన చేయడానికి అన్నిటికన్నా ప్రమాదకరమైన అంశం ఏంటంటే కుల వ్యవస్థను పునరుద్ధరించి దానికి లేని గౌరవాన్ని ఆపాదిస్తున్నారు. మరలా తిరిగి అగ్రకుల దురహంకారాన్ని, అంటరానితనం, కుల వివక్షతని పెంచి దాని ద్వారా మరలా 3000 సంవత్సరాల నాటికి సమాజాన్ని మనువాద ధర్మానికి వెనక్కి నడిపించాలనే ప్రయత్నం ఇది. విద్య కామన్ మ్యాన్కి ఇంకా అందుబాటులో, ఇంకా క్వాలిటీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్స్లో జరిగే విధంగా సంస్కరణ జరగాల్సిన అవసరం ఉంది. ఇంకా గవర్నమెంట్ స్కూల్స్లో, ప్రైమరీ స్కూల్స్లో డ్రాప్ అవుట్స్ పెరుగుతూ ఉన్నారు. అలా పెరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పేసి నా సూచనగా చెప్పాను. నేను విద్య ద్వారానే అనేక సంస్కరణలు, అనేకమైన బాగులు జరుగుతాయి మన వర్గాలకు అనేది నా భావన. అదేవిధంగా ఉపాధి రంగంలో విద్య తర్వాత వైద్యంలో కూడా ఈరోజు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా కామన్ మ్యాన్కి వైద్య రంగంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రాథమిక స్థాయిలో వైద్య రంగాలు చాలా ఒడిదుడుకులు ఉన్నాయి. వాటన్నిటిని నివారించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఉద్యోగాలు విపరీతంగా వస్తూ ఉన్నాయని ప్రైవేట్ సెక్టార్లో తెలుస్తూ ఉంది. కానీ ఈ వర్గాల నుంచి, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నుంచి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు కల్పించే విధంగా ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేకమైన ఆలోచన ప్రభుత్వాలు ఆ ఇండస్ట్రీలు వచ్చే ముందే ఈ వర్గాలకి ఇంత శాతం ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఒక చట్టం లేకపోతే ఒక అంగీకారం వచ్చే విధంగా చేయాల్సిన అవసరం. లేకపోతే పంజాబ్ సెంటర్లోని షా జహూర్ ముసాఫిర్ ఖానా ప్రైవేటీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ మైనారిటీ అధ్యక్షులు షేక్ మస్తాన్ స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో సగం నిర్మాణం చేసి వదిలేసిన ముసాఫిర్ ఖానాను పూర్తి చేసింది వైసీపీ ప్రభుత్వమేనన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా కమిటీ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. మైనారిటీల ఆస్తులను ప్రైవేట్ పరం చేస్తామంటే ఊరుకోమని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణకు అలవాటు పడి డబ్బులు దండుకుంటున్నారని వ్యాఖ్యానించారు. 2014లో మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముసాఫిర్ ఖానాకి మీరు శాంక్షన్ చేయించుకున్నారు కోట్లు. కానీ ఎక్కడ పని అక్కడ వదిలేసి ఎవరికాళ్ళు దండుకొని డబ్బులన్నీ పంచుకొని వెళ్ళిపోయారు. దాన్ని పూర్తి చేసింది 2019 తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆ రోజున వెల్లంపల్లి గారు దగ్గరుండే మైనార్టీలకి, పేదలకి ఒక అండగా ఉండాలి, వాళ్ళకి ఒక సౌకర్యం అనేది ఉండాలని చెప్పి ఆయన దాన్ని పూర్తి చేసి, ఎక్కడంటూ మీరు సగం ఆపేసి వెళ్ళిపోయారో అక్కడి నుంచి ఆయన పూర్తి చేసి బాధ్యతలు తీసుకొని మైనార్టీల పట్ల ఉన్న ఒక ప్రేమని కానీ వాళ్ళ పట్ల ఉన్న ఒక బాధ్యతను కానీ ఆయన చూపించారు. స్వయాన సీఎం గారు ఆ రోజు, ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వచ్చి ఆయన స్వయాన ఆయన చేతులతో ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అది మీ అందరికి కూడా తెలుసు. ఈరోజు దాన్ని మళ్ళీ వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటికీ సంవత్సరం 8 నెలలు అయింది. ఇప్పుడు దాకా కమిటీలు వేయలేదు వీళ్ళు. నిన్న మేము క్వశ్చన్ చేయగానే హఠావుటిగా వాళ్ళ కార్యకర్తల్లో కొంతమందిని తీసుకొని కమిటీ వేశారు. కమిటీ అనౌన్స్ చేసామని నిన్న చెప్పారు. కమిటీ అనౌన్స్ చేసినప్పుడు మళ్ళీ మీకు ప్రైవేటీకరణ ఏంటి? ఇందిరాగాంధీ స్టేడియం వద్ద భావన డయారైస్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించారు.
రోజురోజుకు జీవనశైలిలో మార్పులు సంభవించడంతో అనారోగ్యం పాలవుతున్న నేపథ్యంలో ఈ డయా రైస్ తీసుకోవడం మంచిదని ఎండీ సుధీర్ బాబు తెలిపారు. ఐసీఎంఆర్, అమెరికా రీసెర్చ్ వంటి అనేక సంస్థలచే ఈ రైస్ సర్టిఫైడ్ అయిందని వెల్లడించారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం వద్ద భావన డయా రైస్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉచితంగా బీపీ, షుగర్ టెస్టులు చేశారు. ఈ సందర్భంగా భావన డయా రైస్ ఎండీ సుధీర్ బాబు మాట్లాడుతూ షుగర్ ఉన్న వాళ్లకు డయా రైస్ గురించి వివరించారు. రోజురోజుకు జీవనశైలిలో మార్పులు సంభవించడంతో అనారోగ్యం పాలవుతున్న నేపథ్యంలో ఈ డయా రైస్ తీసుకోవటం మంచిదని నిపుణులు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు 7 సంవత్సరాలు పరిశోధనలు చేసి మనకు అందించారని, దీని ద్వారా షుగర్ లెవెల్స్ తగ్గుతున్నాయని, ఆరోగ్యం కూడా బాగుంటుందని, ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఈ రైస్ రీసెర్చ్ చేశారని, ఐసీఎంఆర్, అమెరికన్ రీసెర్చ్ వంటి అనేక సంస్థలచే సర్టిఫైడ్ అయిందని తెలిపారు. ఈ రైస్ మధ్యతరగతి వారికి కూడా అందుబాటు ధరల్లోనే ఉంటుందని, ఈ రైస్ కావలసిన వారు 7611131115కి వాట్సాప్ చేసినా, కాల్ చేసినా మీ ఇంటి వద్దకు డెలివరీ ఇవ్వబడుతుందని ఆయన తెలిపారు. డయాబెటీస్ పేషెంట్స్ కోసం అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు, గవర్నమెంట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు 7 గవర్నమెంట్ సైంటిస్టులు రీసెర్చ్ చేసి తీసుకొచ్చిన ప్రోడక్ట్ అండి ఇది తినటం వల్ల డే 1 నుంచి కూడా షుగర్ లెవెల్ అనేది కంట్రోల్లో ఉండటం జరుగుతుంది. ఇది తినటం వల్ల షుగర్ లెవెల్ పెరగకుండా ఉంటుంది, ప్లస్ ఆర్గాన్స్ ఏది డ్యామేజ్ అవ్వదు, వాళ్ళ లైఫ్ స్పాన్ ఏదైతే ఉందో అది పెరుగుద్ది అనమాట. అది ఈ రైస్కున్న ప్రత్యేకత. సొంతగా నేను తీసుకొచ్చింది కాదండి, ఇది గవర్నమెంట్ సైంటిస్టులు రీసెర్చ్ చేసి అసలు డయాబెటీస్ పేషెంట్స్కి అసలు ఒక మంచి ఫుడ్ అనేది లేదు. ఆల్టర్నేట్గా ఏదన్నా ఈ రాగులు, జొన్నలు, లేకపోతే బ్రౌన్ రైస్ అది ఇది ఏదో తింటారు, కానీ వాళ్ళకి కరెక్ట్ అయిన ఫుడ్ ఏదీ లేదనమాట. ఆ కరెక్ట్ అయిన ఫుడ్ ఏది అని అంటే ఈ భావన డయా బెస్ట్ రైస్ అని చెప్పానని క్లియర్గా చెప్పొచ్చు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.